అమరావతి నిర్మాణానికి అందరూ కలిసి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు స్పందిస్తున్నారు. శంకుస్థాపన జరుగుతున్న గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనుల్లోనూ తలో చేయి వేస్తున్నారు. వేదిక వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ సెల్ఫీలు దిగుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చి తమ రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో సాగుతున్న విషయంపై ఆరా తీయడం కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రజలు, రైతులు వీరందరూ కూడా ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారో వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఏంటి మీరు? మేము ఎడ్లపాడు మండలం లింగారావుపురం నుంచి వచ్చామండి. చిలకలూరుపేట సెగ్మెంటు చూద్దామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ మన రాష్ట్రం విభజించిన ఈ పరిస్థితుల మధ్య ఈ రాజధాని త్వరగా అభివృద్ధి చెందాలి అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో భారీగా నిధులు సేకరించి సమకూర్చుకుంటే తప్ప ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదన్నది నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి మీరు చూశారు కదా? ఏర్పాట్లకి ఏమండి ఆనందంగానే ఉన్నాయి. దాని గురించి మనం ఇంకో రకంగా చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ ఈ రకంగా చేస్తున్న దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ఆ నుంచి కావాలని చూడటానికే వచ్చాము ఇక్కడికి. ఈ రకంగా జరుగుద్దని అనుకోలేదు మేము. ఆడ ఉండేంగా ఏదో చేస్తున్నారు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మలో మళ్ళీ చూడమేమని అనిపిస్తుంది నా వరకు, నాకు ఆయనకి నాది నాకు. అది పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి అమరావతి రాజధాని నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి జనం హృదయాల్లో ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మరి మోడీ గారు మీద ప్రజలు చాలా పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మరి రేపేదో అన్ని ఫండ్స్ కానీ మరి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ మోడీ గారు ప్రకటిస్తారు శంకుస్థాపన రోజని జనం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరేమంటారు? నా భూతో నా భవిష్యత్ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఈ విధంగా జరగటం ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం. ఇక్కడ భూములు ఇచ్చినటువంటి దాతలకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే 33,000 ఎకరాలు సేకరించడం భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఏమనుకుంటున్నారు? మేము సుమారు 80 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఈ రాజధాని నిర్మాణం చూద్దాం ఎట్లుందో ఏందో, ఆ రోజు చూడగలుగుతామో లేదో అనే దాని మీద మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు అవకాశంగా ఎక్కువ ఇనుమిక్కులుగా జరుగుతుంది. దీని అన్నిటికన్నా ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు మాత్రం చాలా ధన్యవాదాలు తెలపాల్సిన పరిస్థితి అన్నమాట. ఇది వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రజల మనోగతాలు. వారందరూ కూడా ఈ శంకుస్థాపన ఏర్పాట్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అదే సమయంలో 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రానికి ఆయన ఇచ్చే వరాల జల్లు పైన కూడా వారందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఉద్దండరాయనిపాలెం, అమరావతి.